మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఘన స్వాగతంతో ఆత్మకూరు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆర్యవైశ్యులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు సత్రం సెంటర్ నుండి ఆనంతో కలిసి పట్టణ ఆర్యవైశ్యులు భారీ మేళతాళాలతో బాణాసంచాలతో భారీ ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని రవితేజ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. రవితేజ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మకూరు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు, మాజీ డీసీసీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కార్నాటి ఆంజనేయులు రెడ్డి, జనసేన పార్టీ ఆత్మకూరు అధ్యక్షులు నలిశెట్టి శ్రీధర్, తెలుగుదేశం సీనియర్ నాయకులు తాళ్ళూరు గిరినాయుడు, ఆనం వారసులు ఆనం రంగమయూర్ రెడ్డి, ఆనం కైవల్యారెడ్డి మరియు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు దోర్నాదుల సురేష్ బాబు, పొన్నూరు హజరతయ్య, పరిటాల సత్యం, శ్రీనివాసులు, కిరణ్ తదితర నాయకులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశానికి భారీగా మహిళలు హాజరు కావడంతో సభను ఉద్దేశించి ఆనం మాట్లాడుతూ, ఆనం కుటుంబానికి ఆర్యవైశ్యులకు విడదీయరాని బంధం ఉందని, ఈరోజు ఆత్మకూరు ఇంత పెద్ద ఎత్తున నన్ను స్వాగతం పలుకుతూ మీరు చూపించిన ఆదరణ ఆప్యాయత నేను మర్చిపోనిదని, ఈ ప్రాంత అభివృద్ధికి మరింత తోడ్పడతానని తెలిపారు. ఆర్యవైశ్యుల హృదయాల్లో ఇంతటి స్థానం నాకు మాత్రమే లభించిందని ఆయన ఆనందం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు, రాపూర్లో ఆత్మకూరులో ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగిలిన వారు కూడా మాట్లాడుతూ, ఆత్మకూరు పట్టణంలో ఆర్యవైశ్యులు ఇంత భారీ ఎత్తున ఆనంకు స్వాగతం పలకడం నిజంగా సంతోషంగా చెప్పుకోవాలని, అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని, రానున్న ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఆనం రామనారాయణ రెడ్డిని, ఎంపీ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. సురేష్ గారు, పెద్దలు లక్ష్మీనాయుడు గారు, ధనంజయ రెడ్డి గారు, గిరినాయుడు గారు, ఇప్పుడే అన్ని విధాలుగా ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి పెద్దలు, మిత్రులకు అందరికి కూడా ఈ సమావేశానికి నన్ను ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ సమావేశంలో ఈ స్థానం ఇచ్చి గౌరవించినటువంటి ప్రతి తల్లికి, అక్క చెల్లెలకు, పెద్దలకు, సోదరులకు, అందరికీ ఆత్మీయులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఎన్నికలే జరగలేదు. ఎన్నికలు జరగడానికి ఇంకొక 8 రోజుల సమయం ఉంది. దాని తర్వాత గెలుపు ఓటముల నిర్ణయం ప్రకటించడానికి
మరొక మాసం సమయం ఉంది. మరి ఈరోజు మీరు చూపినటువంటి ఔదార్యం, మీరు చూపినటువంటి ఆత్మీయత, అనురాగం ఏ ఎన్నికకు సంబంధించింది కాదు. వ్యక్తిగతమైనటువంటి మీ కుటుంబాలకు మా కుటుంబానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధమే ఎంతటి ఉన్నతమైనటువంటి మీ దగ్గర నుంచి ఆశీస్సులు పొందగలిగానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను.